గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో కూల్చివేతలపై ఇక్కడ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఇది గత సంవత్సర కాలంగా రగులుతున్న అంశం. గోదావరి ఖని అభివృద్ధి పేరుతో ఇక్కడ షాపుల వాళ్ళను, వ్యాపారస్తులను నిరాశ్రయాలను చేసి వారి జీవితాలను దిక్కుతోని స్థితిలోకి నెట్టివేసి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కొన్ని కార్యక్రమాలు చేయడం. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే సంక్షేమము లేని అభివృద్ధి, అది అభివృద్ధి కిందికి రాదు. అభివృద్ధి సంక్షేమము అనేటి రెండు రైలు పట్టాల్లాగా ఉన్నప్పుడే దాని అభివృద్ధి అని మనము చెప్పడం జరుగుతుంది. ఈరోజు 1000 మందిని రోడ్డు పాలు చేసి ఏవో కొన్ని నిర్మాణాలు చేసి రేపు ఈ నిర్మాణాలు అయ్యే వరకు ఆ 1000 మంది ఊళ్ళో ఉంటారో ఉండరు. ఉదాహరణకు మన అశోక్నే చూడండి, ఆయన ఒక 14 మందికి ఉపాధి ఇచ్చే వ్యక్తి కూల్చివేసిన తెల్లారే తను మంచిర్యాలకు షిఫ్ట్ వెళ్ళడం జరిగింది. మరి అలా మిగతా వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. మరి అది ఊరే కాలైపోతున్న సందర్భం. అటువంటి ఈ పరిస్థితిలో మీరు ఇంకా నిర్దాక్షిణ్యంగా అదే పద్ధతిలో వెళ్తానంటే దాన్ని ప్రజలు ఒప్పుకునే స్థితిలో లేరు. ప్రజలు ఈరోజు గ్రహిస్తూ ఉన్నారు. కొంతకాలము సహించిండు, చూసిండు, సరే మంచిదే కదా చూద్దాం చేద్దామని. ఇప్పటికీ ఇంకా అతిగతి లేదు. ఎవరైతే షాపు కోల్పోయారో వారు ఇంతకుముందు ఎలాంటి ఒత్తిడి లేకుండా వ్యాపారం చేసుకున్నారు. రేపు మీరు వారికి ఒక కట్టడం కేటాయిస్తే దానికి నెలకు ఎంత కిరాయి కట్టు ఉంటుంది? పొమ్మన్నప్పుడు పోవడమా, తన సొంతమా, తన పేరు మీద ఉంటుందా, లేదా తనకు పర్మిషన్తోనే చేసుకోవడం ఉంటుందా అనేది క్లారిటీ లేదు. మరి ఇటువంటి అవగాహన లేని నిర్మాణాలు చేస్తూ, అవగాహన లేకుండా ప్రజలు అందరికీ సృష్టిస్తూ ఇలా చేయడం అనేది అందరూ కోపంతో గురవడం జరుగుతూ ఉన్నది. ప్రజలంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రజల మద్దతుతోనే కదా ఎమ్మెల్యేగా అయింది. మన కార్పొరేషన్ కూడా నడుస్తూ ఉన్నది. మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక అవగాహన ఎందుకు కల్పించకూడదు? షాపుల వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక అవగాహన కల్పించండి. వారి ఆమోదంతోనే, వారి సజెషన్స్తోనే ముందుకు వెళ్ళండి. మీకు ఎందుకు ప్రజలంటే భయం? ఎందుకు? ప్రజలంటే ప్రజలకు మీరు ఒక తండ్రి లాంటి వారు. ఒక తల్లి తండ్రి ఎలాంటి పాత్ర నిర్వహిస్తారో మరి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలను ఆ విధంగా దగ్గరకు చేర్చుకొని, బిడ్డ నీ కష్టం ఏంటి, నీ యొక్క ఇబ్బంది ఏంటి, మేము ఇట్లా చేద్దామనుకుంటున్నాం, నీకు సమ్మతమా కాదా, నీకు సమ్మతం కావాలంటే ఏమి కావాలి అని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. ఒకటి కాకపోయినా ఒకటి నెరవేరుస్తూ ప్రజా ఆమోదంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. మరి అటువంటి ప్రభువును రోడ్ల మీద వేస్తే మరి దాని యొక్క పర్యవసానాలు ఎటు తిరుగుతాయో మనం ఎవరు చెప్పలేము. రేపటికి రేపు తిరుగుబాటు రావచ్చు. రేపు మన మిత్రులు ఎమ్మెల్యే ఆఫీసుని కూడా మేము ముట్టడిస్తాం అంటున్నాం. మరి రేపు వేలాది మంది వస్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రజలు కూడా అందులో పాల్గొంటే ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇలాంటి నియంతృత్వ పోకడలకు పోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. హితబోధ చేయడం జరుగుతూ ఉంది. మీరు రండి, మీకు ఎందుకు ఈగో? ఎందుకు ఈగోస్తో పని లేదు. ప్రజాప్రతినిధులకు ఈగో ఉండకూడదు. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు రావాలి, కూర్చోవాలి, అన్న ఏంటి, తమ్ముడు ఏంటి సమస్య అని చెప్పాలి. మీరు అందరూ స్పాట్లో చేయాల్సిన అవసరం లేదు. వారం 10 రోజులు 2 రోజులు గడువు తీసుకొని వారికి హెల్ప్ చేయొద్దని చెప్పి ఉపసంహరించు. దానికి అభ్యంతరం ఏముంటుంది? ప్రతి నాయకుడు హర్షిస్తాడు అట్లా చేస్తే. షాపుకు వెళ్ళండి, తిరగండి. మీకు ఎంతకంటే పెద్ద పనులు ఏం చేస్తున్నారు మీరు బయట? ఎక్కడ వెళ్ళినా బెదిరింపులు, ఎమ్మెల్యే గారు కేసులు పెడతారు, ఇది చేస్తారు, అది చేస్తారు అంటూ ఉంటారు. అటువంటి నియంతృత్వ పోకడలకు పోవద్దని చెప్పి మేమంతా మిత్రులుగా మీకు హితబోధ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజల్లో ప్రజగా కలిసి పనిచేయండి. ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. మీరు ఒక 1000 కోట్లు పట్టుకొస్తున్నా నేను రామగుండం ప్రాంతానికి అని చెప్పి అంటూ ఉన్నారు. మీరు 1000 కోట్ల అభివృద్ధికే తెస్తే మరి సంక్షేమానికి ఏది? అభివృద్ధి సంక్షేమం అనేది రైలు పట్టాల్లాగా ఉండాలి. 500 కోట్లు సంక్షేమానికి పెట్టాలి, 500 కోట్లు అభివృద్ధికి పెట్టాలి. అభివృద్ధి అంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ కూల్చివేతలకు గురైన ఈ షాపుల ఓనర్లకు ఒక 10 కోట్లు కేటాయించండి. 1000 కోట్లలో ఒక 10 కోట్లు కేటాయిస్తే షాపుకు 5 లక్షలు ఇవ్వచ్చు ఈజీగా. మీరు షాపు కేటాయించేదాకా వారి ఉపాధి నడుస్తుంది. వారి పిల్లల చదువులు, వారి యొక్క తల్లిదండ్రుల వైద్యము, మీ కుటుంబ పోషణ ఇదంతా జరుగుతుంది. తర్వాత మీరు ఎక్కడ షాప్ ఇస్తారో ఇవ్వండి. వారు ఏ విధంగా కోల్పోయిందో ఆ విధంగా వారికి షాప్ ఇచ్చి ఊతమిస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు కొనసాగుతారు. మరి ఇటువంటివన్నీ ఆలోచించకుండా మీరు ఏదో అక్కడ హైదరాబాద్లో చేసినట్టుగా ఇక్కడ చేస్తా అంటే కుదరదు. మరి ప్రజలంతా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజా విన్నపంగా భావించి మీరు ఇకనైనా
ఆలోచనలకు కూర్చొని ఆలోచన చేసి మరి బాధితుల దగ్గరికి వచ్చి వారికి ఏం కావాలో అది చేసి న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ తరఫున ప్రజాప్రతినిధులకు అధికారులకు మనం చేస్తూ సెలవు.